గతంలో కేసీఆర్ పాలనలో ప్రజాసేవ ముసుగులో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న నాటి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పలు భూ కబ్జా కేసుల్లోనూ బొంతు శ్రీదేవి ఉండటం అప్పట్లో దుమారం రేపింది. అయితే తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాస్త సీట్లు తక్కువైనా గెలిచేది కారు పార్టీయేనని గులాబీ నేతలు భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ కావడంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. సో ఇదే క్రమంలో బీఆర్ఎస్ లీడర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లోక్సభ సీటుపై కన్నేశారు. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని గులాబీ దళపతి కేసీఆర్ ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు తెలియజేశానంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు బొంతు. హైదరాబాద్ మేయర్ గా సిటీ డెవలప్మెంట్ కోసం, పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు. ఒకే కుటుంబం వారికి అవకాశం ఇవ్వకుండా ఉద్యమకారులకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని బొంతు రామ్మోహన్ కోరారు. పార్టీ పెద్దలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్న బొంతు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారని నమ్మకం ఉందంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ లోక్సభ నుండి పోటీ చేయడానికి సీట్ ఇవ్వకపోతే కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన బొంతు రామ్మోహన్ ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదంటూ చేసిన కమెంట్స్ చర్చనీయాంశమైంది. ఒకవేళ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే జంప్ అయ్యేందుకు సిద్ధమని ఆయన హింట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు బొంతు రామ్మోహన్. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా బండారు లక్ష్మారెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి పార్టీ సాయి కుమార్ కు అవకాశం ఇస్తుందా లేదా కొత్త అభ్యర్థికి కానీ బొంతు రామ్మోహన్ కి కానీ ఛాన్స్ ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ బొంతుకు ఛాన్స్ ఇవ్వకపోతే ఆయన దారిటో తేలాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.